రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మీరు కోరుకున్న పదవి ఏదైతే ఉందో ఈ వారం లభించే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి, లాభాలు అలాగే ఉంటుంది. ఈ వారం నష్టాలు లేకుండా మంచి లాభాలు వచ్చాయన్న ఆనందం ఎక్కువగా కలుగుతుంది. అయితే వాటితో పాటు ప్రతి రూపాయిని దాచడం కావచ్చు, సరైన ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు చేయండి. లేకపోతే ఖర్చులు అధికమయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా ఎన్ని అడ్డంకులున్నా తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా వ్యవహారం ప్రారంభించాలనుకున్నప్పుడు మిత్రుల సలహాలు సూచనలు లేదా కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అనుకున్న పనిని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతారు. ఏదైనా సరే పరమేశ్వరుని అనుగ్రహం మనకుంది, మనం ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అన్న ధోరణితో కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఈ వారం కొంతవరకు లభిస్తుంది. వ్యాపార పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే కుటుంబ సభ్యుల్లో వివాహం విషయంలో మీ జోక్యం ఎంతగానో లేకుండా ఉండడం చూసుకోండి. మీరు ఎంత కష్టపడి మంచి సంబంధం తెచ్చినా లేదా సంబంధం విషయంలో మీరు జోక్యం చేసుకున్నా మాట పడవనేది ఏర్పడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. కాబట్టి ఎంతవరకు మౌనంగా ఉంటే అంతవరకు మంచిది. ఇటువంటి విషయాలలో ఎప్పటి నుంచో వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద గడిచిన వారాల కంటే ఈ వారం కొంత మేలు అని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే పేరు ప్రఖ్యాతులతో పాటు నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. మీరు కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెరిట్ మార్కులు సాధించడానికి ఎంతగానో కష్టపడతారు. ఆ కష్టమే మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కాబట్టి కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సాధించడానికి ఎంతో కష్టపడింది, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. గ్రీన్ కార్డు సంబంధించి, వీసాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. మనకే ఎందుకు ఇలా జరిగింది, అందరూ బాగున్నారు, మనకెందుకు ఇలా జరుగుతుంది అని ఒక ఆవేదన ఏర్పడుతుంది. సరే, ఏదైనా కానీ భగవత్ సంకల్పం లేకుండా ఏది జరగదు అనే ఒక భావనకు వస్తారు. అయితే వారాంతంలో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. గురువారం నాడు, శుక్రవారం నాడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం లేదా గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.